ఇటలీలో జార్జియా మెలోనీ ప్రభుత్వమైనా, అమెరికాలో ట్రంప్కి అనుకూలంగా వచ్చిన, ఫ్రాన్స్లో మేక్రాన్కి వ్యతిరేకంగా వచ్చిన, జాతీయవాదం వైపు ప్రపంచవ్యాప్తంగా అడుగులు పడుతున్నాయి. అక్కడక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాలు వస్తుండొచ్చు, కానీ భారతదేశంలోని యువతలో భారతీయత అన్నటువంటిది కరువు అవుతుండటమే ప్రమాదం అవుతున్నది. మనకి మన దేశం మీద ప్రేమ తగ్గిపోతుంది, విదేశాల మీద ప్రేమ పెరిగిపోతుంది. అక్కడికి వెళ్ళి బ్రతకాలంటే జాతీయభావం కుదరదనేటటువంటి భావన పెరిగిపోతుంది. ఇక్కడున్న విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు నచ్చట్లేదు, ప్రపంచ దేశాలు నచ్చుతున్నాయి. ఆయా దేశాల్లో జరుగుతున్న మార్పుల్ని చూసైనా మనలో మార్పు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముందు దేశం ఫస్ట్, ఈ దేశం బాగుంటేనే. కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? విదేశీయులు పంపించేశారు, ఆ దేశాల్లో ఉండనీయలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. ప్రాణాలు కోల్పోతున్నటువంటి అప్పుడు సచ్చినట్టు మన దేశమే. అదే సందర్భంలో ఆ దేశ పౌరులుగా మారితే మాత్రమే సరే. బ్రతుకు తెరువు కోసం ఏ దేశం వెళ్ళినా తప్పులేదు, కానీ ఏ దేశం ఎగినా ఎందుకు ఆలినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అన్నారు. కానీ భారత్ని ద్వేషిస్తూ దూషిస్తూ విదేశాల్లో ఉంటే కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే కల్చర్ అవుతాం, గుర్తుపెట్టుకోవాల్సింది.